హైదరాబాద్ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని రేవంత్ రెడ్డి సంకల్పించిన విషయం తెలిసిందే. నానాటికి యువత డ్రగ్స్ బారిన పడి ఎంతలా నష్టపోతున్నారో చూస్తూనే ఉన్నాం. చాప కింద నీరులా హైదరాబాద్లో మాదక ద్రవ్యాల వినియోగం రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా వాటిని కట్టడి చేయటమే కాకుండా పూర్తిగా నిర్మూలించేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని పోలీస్ శాఖకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో ఏ మూల గంజాయి ఆనవాళ్లు కనబడినా పోలీసులు గాలించి బాధ్యులను కటకటాల్లోకి నెడుతున్నారు. హైదరాబాద్లోని ధూల్పేట ప్రాంతంలో ఎక్కువగా గంజాయి తయారీ, అమ్మకాలు జరుగుతూ ఉంటాయి. నగరం మొత్తం ధూల్పేట నుండి సరుకు సప్లై అవుతుందన్న వాదన కూడా గట్టిగానే వినపడుతోంది. దీంతో ధూల్పేట మీద ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా జూలై 24, 2024న ఆపరేషన్ ధూల్పేట్ పేరుతో ఏరియాను మొత్తం గాలించారు. అప్పటి నుండి కూడా అనుమానిత ప్రాంతాల్లో పోలీసులు విరివిగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అమ్మకాలు జరుపుతోన్న పాత నేరస్తులతో పాటు కొత్తగా గంజాయి దందాలో దిగినట్లుగా సమాచారం ఉన్న వారి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ధూల్పేటలో జొమేరా బజార్, దేవీనగర్, చక్కెరవాడి, జంగూర్ బస్తీ, సేవాదల్, ఇమ్లీబాగ్, బలరాం గల్లీ, మాగ్రా, గంగాబౌలి, మతిన్ ఖానా, చున్నీకి బట్టి ఇలాంటి అన్ని ప్రాంతాలను పోలీసులు గాలించారు. 8 ప్రత్యేక బృందాలతో 50 మందికి పైగా పోలీసులు ఈ తనిఖీలు నిర్వహించారు. గవర్నమెంట్ నుండి కఠిన ఆదేశాలు ఉండటంతో ఎంత పెద్ద వ్యక్తులనైనా కటకటాల్లో పెడుతున్నారు. ఈ గాలింపులకు భయపడి పలువురు కొంత సైలెంట్గా ఉన్నా కూడా మరికొంతమంది, ముఖ్యంగా సంధ్యాబాయ్ ఇలాంటి స్త్రీలు ఎవరికి అనుమానం రాకుండా సాఫ్ట్వేర్ ఉద్యోగులను మాత్రమే ఎన్నుకొని గంజాయి అమ్ముతున్నట్లుగా సమాచారం అందింది. పగడ్బందీ ప్లాన్ ప్రకారం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. యువత కూడా అప్రమత్తంగా ఉండి ఇలాంటి వారి బారిన పడకుండా జాగ్రత్త పడాలి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్త వహించి డ్రగ్స్ బారిన పడకుండా చూసుకున్నప్పుడు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు తప్పనిసరిగా మంచి ఫలితాన్ని ఇస్తాయి.